జై శ్రీరామకృష్ణ. శ్రీరామకృష్ణుల గురించి నరేంద్రుని తొలి అభిప్రాయము. ఆయనను జాగ్రత్తగా గమనించసాగాను. ఇతరులతో ఆయన మాట్లాడేటప్పుడు కానీ వ్యవహరించేటప్పుడు కానీ ఆయన వైఖరిలో నాకు ఎలాంటి పిచ్చితనము కనిపించలేదు. ఆయన చక్కటి మాటలు, భావపారవశ్యము నన్ను ఆకట్టుకున్నాయి. భగవంతునికై సమస్తం త్యజించిన ఈ వ్యక్తి యథార్థమైన పరిత్యాగి అని చెప్పిందే అనుష్ఠిస్తారని నేను భావించాను. మిమ్మల్ని చూస్తున్నట్లుగా, మీతో మాట్లాడుతున్నట్లుగానే భగవంతుని దర్శించవచ్చు, ఆయనతో మాట్లాడవచ్చు. కానీ అలా చేయాలని ఎవరు కోరుకుంటారు? జనము భార్యాపుత్రులు మరణించినప్పుడు కడవల కొద్ది కన్నీరు స్రవించేలా విలపిస్తారు. ధనము, సంపదలకై కూడా అదే రీతిలో ప్రవర్తిస్తారు. భగవత్ సాక్షాత్కారం లభించలేదని విలపించేదెవరు? భగవంతుని నిజంగా ప్రార్థిస్తూ ఆయనకై వ్యాకులత చెందేవారికి ఆయన తప్పక సాక్షాత్కరిస్తాడు. ఆయన ఈ వచనాలు విన్నప్పుడు ఇవి కేవలము కావ్యాలంకారంతో కూడుకున్న ఇతర మత ప్రచారకులు చేసే ప్రసంగ పంక్తులు కావని గ్రహించాను. అవి భగవంతునికై సర్వసంగ పరిత్యాగం చేసి సంతరించుకున్న జ్ఞానోక్తులని తెలిసి ఆయన పట్ల నాకు కలిగిన సదాభిప్రాయం ఇనుమడించింది. ఇంతకుముందు ఆయన నాతో ప్రవర్తించిన తీరుతో ఈ వచనాలకు సామరస్యము కలిగించ ప్రయత్నించాను. అబక్రొంబీ మొదలైన ఆంగ్ల తత్వవేత్తలు ప్రస్తావించిన ఏక భావోన్మాదము గల వ్యక్తులు ఉదాహరణలు గుర్తుకు వచ్చి ఈయన వారు పేర్కొన్న ఆకోబకే చెందుతారని నిర్ణయించుకున్నాను. ఆ నిర్ణయానికి వచ్చినప్పటికీ ఆయన అద్భుత పరిత్యాగాన్ని నేను మర్చిపోలేను. నోట మాట రాక నేను ఇలా ఆలోచించాను, సరే ఆయన పిచ్చివాడే, కానీ అటువంటి అరుదైన వ్యక్తి మాత్రమే అటువంటి పరిత్యాగాన్ని, వైరాగ్యాన్ని పాటించగలుగుతాడు. అవును, పిచ్చే, కానీ ఎంత పావనత్వము, ఏం పరిత్యాగము! నిజంగా ఆయన హృదయము తప్పక గౌరవించవలసిన, పూజించవలసిన, ఆరాధించవలసిన వ్యక్తి ఆయన. అలా ఆలోచిస్తూ ఆయన పాదాలకు ప్రణమిల్లి ఆయన నుండి సెలవు పుచ్చుకొని కలకత్తాకు తిరిగి వచ్చాను. ఇలా నరేంద్రుడు శ్రీరామకృష్ణులతో తన ప్రథమ సమావేశాన్ని అభివర్ణించాడు. ఇక్కడ నరేంద్రుడు అంటే స్వామి వివేకానంద మహారాజ్. జై శ్రీకృష్ణ.